రిషబ్ శెట్టి డైరెక్షన్లో రిషబ్ శెట్టి హీరోగా, రుక్మి వసంత్ హీరోయిన్గా, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు నటించిన మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ సినిమా కాంతార సినిమాకు ప్రీక్వెల్గా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ గురించి ముందుగా తెలుసుకుందాం. కాంతార సినిమా ఎక్కడ ముగించారో అక్కడి నుండే మొదలవుతుంది. దైవంలో కలిసిపోయిన తన తండ్రి గురించి అడిగిన కొడుక్కి జరిగిన సంఘటనలు చెబుతూ వస్తారు కాంతార ప్రజలు. బాంగ్రా రాజ్యం తాలూకా రాజు ఓ రోజు కాంతార అడవిలో ఈశ్వర పొదాట ప్రాంతానికి వెళ్ళి గోడం ప్రజలపై దాడి చేయబోయి రాజు మరణిస్తాడు. తండ్రి సావుని దగ్గర నుండి చూసిన రాజశేఖరుడు తన పిల్లలైన కులశేఖరుడు, కనకావతికి కాంతార అడవి గురించి చెబుతూ ఆ అడవి జోలికి ఎప్పుడు కానీ ఎట్టి పరిస్థితులు కానీ వెళ్ళకూడదని చెప్తూ ఉంటాడు. మరోపక్క గిరిజనులు దొరికిన బెరిమి అదే హీరో పెరిగి పెద్దవాడై గోడానికి నాయకుడు అవుతాడు. రాజశేఖర్ కొడుకు కులశేఖరుడు కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. కొన్ని రోజుల తర్వాత బాంగ్రా రాజ్యంలోకి హీరో వెళ్తాడు. అక్కడ రాజకుమార్తె హీరోని కనకావతి పరిచయం అవుతుంది. ఈమె ఈశ్వర పొదాట చూడాలని అడుగుతుంది. మరోపక్క విలన్ యువరాజు కులశేఖరుడు కూడా అడవిలోకి వెళ్ళాలనుకుంటాడు. వీరిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తన గూడెం ప్రజల్ని మరియు ఈశ్వర పొదాటని ఎలా కాపాడుకున్నాడు, ఎక్కడో అడవిలో ఉన్న బెర్మి బాంగ్రా రాజ్యానికి ఎందుకు వచ్చాడు అనేది ఈ సినిమా కథ. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దాని ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 రావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి అందుకున్నాడా అంటే కాంతారతో పోలిస్తే అందుకోలేదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఈశ్వరుని పొదాట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపడ దిక్కటి వాళ్ళు, కాంతార గూడెం ప్రజలు చూపిస్తూ అసలు కథ రావడానికి చాలా టైం తీసుకున్నాడు. దీంతో ఇదేంటి మనం ఏదో అనుకుంటే ఇది ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ టైగర్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ కార్డు పరిచేసరికి అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్లో దాదాపు 20 నిమిషాల పాటు విధ్వంసం సాగుతుంది. శివుడి దర్శనం, బ్రహ్మరాక్షసుడి ఫైటు, చివరిలో మళ్ళీ పూర్ణకాల సీను, దానికి తోడు సాముండ అవతార దర్శనం పీక్లో తీసుకెళ్ళిపోతాయి. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్లో హీరో దైవం పూర్ణులట్టు రిషబ్ శెట్టి యాక్టింగ్తో విధ్వంసం సృష్టిస్తాడు. విలన్ హీరో మధ్య ఇంకా బెటర్గా ఉంటే బాగున్ను. ఫస్ట్ పార్ట్లో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుందే, దీనిలో ఎందుకు ఆర్టిఫిషియల్గా స్టోరీ ముందుకెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నటినట్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే బెర్మీ పాత్రలో హీరో రిషబ్ శెట్టి మరోసారి అద్భుతంగా యాక్ట్ చేశాడు. దీంతోపాటు రైటర్గా డైరెక్టర్ కూడా పర్వాలేదు అనిపించాడు. కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ యువరాన్లా అందంగా ఆకట్టుకుంటుంది. అలానే యాక్టింగ్తో కూడా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్య, మలయాళ యాక్టర్ జయరామ్ రాజులుగా యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. మిగతా నటులు కూడా తన పాత్రలు తగ్గట్టు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథం బీజిఎంతో ఆకట్టుకున్నాడు. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణాలు కూడా బాగుంటాయి. ఓవరాల్గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మన సినీ జాత్ర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5కి.